హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఇవాళ నేను వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. నేను ఏ విధంగా చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకపోతే. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకుంటాం కదా, కొంచెం హెల్తీ కూడా. అందుకని వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి. సో ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నేను కొంచెం నెయ్యి తీసుకున్నా, ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నా. ఇక మీ ఇష్టము, నెయ్యితోనే కంప్లీట్గా చేయొచ్చు, ఆయిల్తోనే కంప్లీట్గా చేయొచ్చు. కానీ నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నా, మంచి ఫ్లేవర్ వస్తుందని. సో తర్వాత బగారాకు కొంచెం యాలకులు, కొన్ని లవంగాలు, ఇంకా తర్వాత దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క చాలా మంచిది అంటారు, కానీ నాకు ఫ్లేవర్ అయితే మస్తు ఇష్టం అనమాట. సో కొద్దిగా ఎక్కువ వేసుకున్నా. ఇంకా మీ దగ్గర అనాస పువ్వు అలాంటివి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి. సో దీంతోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నా. ఇంకా తర్వాత ఆనియన్స్. ఇంకా తెలిసిందే కదా, ముందే నేను అన్ని వెజిటేబుల్స్ ఏది చేసినా కూడా ముందే కట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను సైడ్కి, చేసేటప్పుడు ఇబ్బంది అనిపించకూడదు. సో అందుకని ఆనియన్స్ అయితే వేసుకున్నా. వెజిటేబుల్స్ కూడా ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది. సో నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదు, కొన్ని తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, కానీ నేనైతే వేసుకుంటాను. వేసుకోకుండా కూడా చేస్తే బాగుంటుందంట, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఖచ్చితంగా వేసుకుంటాను అనమాట. ఇది ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు చేసి వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇంకా ఇది కూడా ఒకసారి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా, పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బీన్స్, క్యారెట్ అయితే వేసేసుకున్నా. అది వేసుకునేటప్పుడు అయితే స్కిప్ అయిపోయింది. సో వేసుకొని కలిపేసుకుంటా అనమాట. సో ఈ విధంగా బీన్స్, క్యారెట్ ఇవైతే కలిపేసుకుంటున్నా. ఇంకా తర్వాత అందులోకి ఆలు తీసుకుంటున్నా. ఇంకా ఈ క్యారెట్, ఈ ఆలు ఇవన్నీ కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, అందుకోసమని ఎక్కువ తీసుకోలేదు. ఇంకా పచ్చి బఠానీ అయితే నాకు అప్పటికి దొరకలేదు. సో నేను బయట మార్కెట్లో తీసుకొచ్చిన బఠానీ, ఆ బఠానీ కొంచెం కలర్ ఉంటుంది కదా, సో అందుకని ఫస్ట్ వేడి వాటర్లో కొంచెం బాయిల్ చేసుకుంటే, కొంచెంసేపు వేడి వాటర్లో ఉంచితే దానిపైన కలర్ అనేది పోతుంది, కొంచెం చేదు ఉంటుంది కదా, సో అదంతా పోతుందనమాట. ఇంకా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇంకా తర్వాత బఠానీ అందులోంచి వేడి వాటర్లో పెట్టినాం కదా, కొంచెం కలర్ పోయిన తర్వాత అది తీసి ఇందులో వేసేసుకుంటున్నా. కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా మంచిగా కుక్ చేసుకోవాలి, ఆయిల్లోనే కొంతసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇట్లా ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత నేను బియ్యం అయితే ముందే నానబెట్టేసుకున్నాను అనమాట. మనము ఎంత బియ్యం తీసుకుంటామో అంత డబల్ క్వాంటిటీగా వాటర్ పోసుకుంటాం కదా, సో ఆ విధంగా అయితే నానబెట్టేసుకున్నా. కాకపోతే వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా, సో అందుకని ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నా. ఇంకా తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నా. ప్లెయిన్గా ఉంటుంది కదా వెజిటేబుల్స్లో, ఈ గరం మసాలా యాడ్ చేసుకోకపోతే, యాడ్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్. సో అందుకని చెప్పి నేను గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇది కూడా ఒకసారి ఆయిల్లో మంచిగా కలిపేసుకుంటా. ఇంకా తర్వాత ఇది కూడా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటా అనమాట. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది టేస్ట్. ఇంకా ఇది కూడా ఒకసారి ఆయిల్లో కుక్ చేసుకుంటా లో ఫ్లేమ్లో. ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు, క్యాప్సికమ్ కానీ ఇంకా క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చు, ఇట్లా వేరే ఏమైనా తీసుకోవచ్చు. బట్ నేను కొన్ని క్యారెట్, బీన్స్, ఆలు, బఠానీ
అలా మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇందులోకి నేను వాటర్ అయితే పోసుకుంటున్నా. నేను ఈక్వల్గా పోసుకుంటున్నా అంటే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ వాటర్ అట్లా పోసుకుంటున్నా. మరి వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా, సో అందుకని చెప్పి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను బియ్యం అయితే నానబెట్టేసాను అనమాట. కొన్ని ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక అప్పటికప్పుడు బియ్యం వేసుకున్నా ఏం పర్లేదు, కానీ నేను ముందే నానబెట్టేసుకున్న బియ్యం కాబట్టి సరిపోతుంది నాకైతే. సో ఇది కొంచెం ఈ విధంగా బబుల్స్ వస్తాయి కదా, అప్పుడే నేను బియ్యం అయితే వేసేసుకుంటున్నా. మళ్ళీ కంప్లీట్గా మసలేసరికి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి, రైస్కి వాటర్ తక్కువ అవుతుంది అనమాట. సో అందుకని కొంచెం బబుల్స్ వచ్చినప్పుడే బియ్యం వేసేసుకుంటున్నా. ఇంకా ఆ తర్వాత ఇది మంచిగా ఒకసారి కలిపేసుకొని మనకి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు ఇవన్నీ ఒకటేసారి ఉడుకుతాయి కదా, సో అందుకని ఇంకా ఈ విధంగా అయితే అయిపోయింది. చూసారు కదా, సూపర్గా అయితే వచ్చేసింది అనమాట. కొంచెం వాటర్ కానీ అట్లా ఏం లేదు, మంచిగానే ఉంది. సో ఇదండి